చీకటి, గాఢమైన చీకటి. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న సమయం. కానీ ఒకే ఒక సత్యం మాత్రం మేల్కొని ఉంది. శివరాత్రి అంటే మనందరికీ తెలుసు. జాగారం, ఉపవాసం, గుడికి వెళ్ళడం. కానీ అసలు ఆ రాత్రి ఏం జరిగింది? మనం ఎందుకు రాత్రంతా మేల్కొని ఉండాలి? దీని వెనుకున్నది కేవలం దేవుడి కథనా, లేక మన శరీరంలో దాగున్న ఒక నిగూఢమైన సైన్సా? అది సృష్టి ఆరంభం. బ్రహ్మదేవుడికి విష్ణువుకి మధ్య ఒక చిన్న వాదన మొదలైంది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు, నేను లోకాన్ని నడిపిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి, అహంకారం తలకెక్కింది. సరిగ్గా అప్పుడే వాళ్ళ మధ్యలో ఒక అద్భుతం జరిగింది. భూమిని చీల్చుకుంటూ నక్షత్ర మండలాలను దాటుకుంటూ ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు, ఎక్కడ ముగిస్తుందో తెలియదు. కేవలం అంతులేని అగ్ని. ఆ స్తంభం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. మీలో ఎవరు గొప్ప అనుకుంటున్నారు కదా? మీలో ఎవరు ఈ స్తంభం యొక్క మొదల్ని, చివరిని మొదట కనుక్కుంటారో వారే గొప్ప. వెంటనే బ్రహ్మదేవుడు హంసరూపంలోకి మారి పైకెగిరాడు. ఆ స్తంభం చివరిని కనుగొనడానికి. విష్ణువు వరాహ రూపంలోకి మారి కిందకు వెళ్ళాడు ఆ స్తంభం మూలాన్ని కనుక్కోవడానికి. యుగాలు గడిచాయి, కానీ అగ్ని స్తంభానికి అంతం దొరకలేదు, మొదలు దొరకలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది సామాన్యమైన అగ్ని కాదు, ఇది ఆది లేని, అంతం లేని అనంతమైన శక్తి. అదే శివుడు. ఆకారం లేని ఆ శక్తినే మనం ఈరోజు శివలింగంగా కొలుస్తున్నాం. అగ్ని స్తంభం ఉద్భవించిన రాత్రే ఈ మహాశివరాత్రి. బాగుంది కదా కథ? కానీ ఇదంతా కేవలం పురాణమేనా? దీని వెనక సైన్స్ ఏమన్నా ఉందా? అసలు శివరాత్రి రోజు మనం రాత్రంతా నిద్రపోకుండా వెనుముక నిటారుగా ఉంచి ఎందుకు కూర్చోవాలి? ఎందుకు జాగారం చేయాలి? దీని వెనుక ఒక పక్కా కాస్మిక్ సైన్స్ ఉంది. మహాశివరాత్రి రోజు భూమి ఉండే ఒక ప్రత్యేకమైన పొజిషన్ వల్ల విశ్వం నుంచి ఒక భారీ సెంట్రిఫికల్ ఫోర్స్ పుడుతుంది. సాధారణంగా భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ మన ప్రాణశక్తిని కిందకి లాగుతూ ఉంటుంది. కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం ఆ ప్రకృతి శక్తే మనలో ఎనర్జీని పైకి లేపి, అంటే మన మెదడు వైపు నెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. జంతువులకి వెన్నుముక్క అడ్డంగా హార్జెంటల్గా ఉంటుంది, అందుకే వాటికి కేవలం బతకడం మాత్రమే తెలుసు. కానీ మనిషికి మాత్రం వెన్నుముక నిటారుగా వర్టికల్గా ఉంటుంది, అందుకే మనం ఆలోచించగలం, ఎదగగలం. మహాశివరాత్రి రాత్రి మనం మనిషి నుంచి దైవంగా మారే ఒక అవకాశం. ఆ రాత్రి మనం నిద్రపోయి అడ్డంగా పడుకుంటే ఆ శక్తిని వృధా చేసినట్టే. అదే వెన్నుముక నిటారుగా ఉంచి జాగారం చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ నేరుగా మన నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జాగారం అనేది దేవుడికి చేసే సేవ కాదు, అది మన శరీరానికి, మన ఆత్మకి దొరికే ఒక అరుదైన సాఫ్ట్వేర్ అప్డేట్. మనం ఎప్పుడు వెలుగును కోరుకుంటాం, చీకటిని చూసి భయపడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వెలుగుకి ఆయుష్ ఉంటుంది. సూర్యుడు ఉన్నంతసేపే పగలు, బ్యాటరీ ఉన్నంతసేపే లైట్. కానీ చీకటికి చావు లేదు, దానికి సోర్స్ అవసరం లేదు. అది అనంతం, అనాది. ఈ విశ్వం మొత్తం పుట్టింది ఆ గాఢమైన చీకటి నుంచి, మళ్ళీ కలిసిపోయేది ఆ చీకటిలోనే. ఆ అనంతమైన,
అంతులేని శూన్యమే శివుడు. శివ అంటే ఏది లేదో అది. మనం గుళ్ళో చూసే విగ్రహం ఒక సింబల్ మాత్రమే. నిజమైన శివుడు నిశ్శబ్దంగా నీ లోపలే ఉన్నాడు. ఈ రాత్రి మనం మేల్కొని ఉండాల్సింది నిద్రపోకుండా ఉండడానికి కాదు, మనలో అజ్ఞానాన్ని నిద్రపుచ్చడానికి. నీలో ఉన్న అగ్నిని, ఆ శివతత్వాన్ని దర్శించడానికి ఈ మహాశివరాత్రి మీలో కొత్త వెలుగుని నింపాలని కోరుకుంటూ మీ అవతార్ సంచారి. హర హర మహాదేవ్.